హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైతులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చింది. 3,00,000 వరకు లోన్ అయితే ఇస్తారు. వడ్డీ రాయితీ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి కొంచెం వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కొంచెం పెద్దదున్నా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తక్కువ వడ్డీకే 3,00,000 రైతులకి ఎలాంటి పథకం ఉందని చాలా మందికి తెలీదు. సో ఒకసారి వివరాలు చూద్దాం. భారతదేశంలో వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. కానీ రైతులు అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. పేద రైతులకు పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు పెనుభారంగా మారాయి. దీంతోడు కరువు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు, అలాగే ఎరువుల ధరలు లాంటి అనేక సవాళ్లను అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్ళనన్నీ అధిగమించి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకం ఎంఐఎస్ఎస్ అయితే అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకి 3,00,000 వరకు లోన్ పొందవచ్చు. దానికి సంబంధించి అర్హతలు ఏంటి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వడ్డీ రాయితీ అసలు పథకం ఏంటి, వడ్డీ రాయితీ కింద రైతులకు లభించే ప్రయోజనాలు, వడ్డీ రాయితీకి సంబంధించి అర్హతలు ఏంటి, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక పేద రైతు తన పొలంలో సాగు చేసుకునేందుకు పెట్టుబడికి అత్యవసరంగా ₹1,00,000 అప్పు కావాలంటే అంత ఈజీగా దొరుకుతుందా? ఎంతో మందిని వేడుకోవాల్సిన పరిస్థితి. ఏం చూసి ఇవ్వాలంటూ చిత్కారాలకు కూడా గురయ్యే దుస్థితి అన్నదాతకి ఎదురవుతోంది. అలాంటి పరిస్థితులను రైతులు ఎదుర్కోకుండా రుణం తెచ్చుకొని పంట పండించుకునే వీలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం యొక్క వడ్డీ రాయితీ పథకం. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఈ పథకం కింద ఒక రైతు సులభంగా ₹3,00,000 వరకు లోన్ తెచ్చుకోవచ్చు. సవరించిన వడ్డీ రాయితీ పథకంగా పేర్కొంటున్న ఈ స్కీమ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించేసింది. ఈ పథకంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే ఇది గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. వడ్డీ రాయితీ పథకం అంటే ఏంటి అంటే గనక, బ్యాంకులు రైతులకు అందించే రుణాలపై విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. దీని ద్వారా రైతులు వాస్తవానికి బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కంటే తక్కువ వడ్డీకే లోన్ పొందుతారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే కనుక 3,00,000 వరకు మీరు లోన్ తీసుకోవచ్చు. 7% వార్షిక వడ్డీకే రైతులకి రుణాలు ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే రాయితీ ఇలాంటి మరింత అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు. 7% రాయితీ అంటే కనుక, 7% వడ్డీ అంటే కనుక మీకు 7/12 వేస్తే మీకు ఇంచుమించుగా 58 పైసలు లేదా 59 పైసల వరకు కూడా వడ్డీ అయితే పడుతుంది. బయట రూపాయి, ₹2 ఇంట్రెస్టులు తెచ్చుకునే కంటే మీకు 59 పైసల లోపలనే వడ్డీ అయితే పడుతుంది. సో 7%కి మీరు టైంకి కట్టేసినట్లయితే కనుక మరింత రాయితీ ఇస్తారు. అలాగే అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పంట రుణాలతో పాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఫిషరీస్ లాంటి అన్ని అనుబంధ రంగాలకు తీసుకునే రుణాలకి ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఈ ఏమున్నా కూడా పౌల్ట్రీ, ఫిషరీస్ ఇలాంటి ఏమున్నా మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. రైతులకు సులభంగా రుణాలు అందించే లక్ష్యంతోటే కేంద్ర ప్రభుత్వం 2006-7 వార్షిక సంవత్సరంలో వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించింది. 2009-10లో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు వడ్డీ రాయితీ సవరించింది. దీని నుంచి సవరించిన వడ్డీ రాయితీ పథకాన్ని ఇప్పుడు ఎంఐఎస్ఎస్ స్కీమ్ అని అయితే పిలుస్తున్నారు. అంటే మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని. ఈ పథకం కింద 3,00,000 వరకు వ్యవసాయ రుణాలను 7% వడ్డీకి ఇస్తారు. రైతులకు బ్యాంకు కల్పించే 1.5% వడ్డీ రాయితీకి సరిపడా మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే మీరు కట్టే వడ్డీలో కొంత వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల బ్యాంకులు తమ నిధుల వ్యయం పెరుగుదలను తట్టుకొని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వగలుగుతాయి. ఇక రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా అదనంగా మరో 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనివల్ల మీరు కట్టే వడ్డీ ఓవరాల్గా చూస్తే సంవత్సరానికి 4% వరకు 4%కి తగ్గుతుంది. ఇక్కడ గమనించండి, మీకు 7% వడ్డీ అంటే కనుక ఇందాక మనం చూసాం, మీకు 59 పైసల దగ్గర పడుతుంది. అందులో మళ్ళీ మీకు 3% తగ్గిస్తే మీరు కట్టాల్సింది 4% మాత్రమే వడ్డీ అవుతుంది. అంటే మీరు కట్టేది 33 పైసలకే మీకు లోన్లు అయితే కనుక ఇస్తారు 3,00,000 వరకు కూడా. ఈ పథకం గత సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పొడిగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఎలా రైతులకు లభించే ప్రయోజనాలు ఏంటి లోన్ తీసుకోవడం వల్ల అంటే కనుక, రైతులు కేసీసీ ద్వారా 3,00,000 వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీ రేటుతో పొందవచ్చు. రుణం ఇచ్చిన బ్యాంకులకు ప్రభుత్వం 1.5% వడ్డీ రాయితీ ఇస్తుంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులకు 3% వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. దీనివల్ల వారు చెల్లించాల్సిన వడ్డీ రేటు 4%కి తగ్గుతుంది. ఇక పశుసంవర్ధక లేదా మత్స్య పరిశ్రమ కోసం తీసుకున్న రుణాలపై 2,00,000 వరకు కూడా వడ్డీ రాయితీ లభిస్తుంది.
2,00,000 వరకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఇక వడ్డీ రాయితీ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటంటే, ఈ పథకం ప్రధానంగా రైతులకు మాత్రం ఉద్దేశించబడింది. వయసు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత భూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా దీని అర్హులే. కౌలు రైతులు, అలాగే షేర్ క్రాపర్స్, అలాగే లీజుదారులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పాడి రైతులు, చేపల రైతులు, కోళ్ల రైతులు కూడా ఈ పథకానికి అర్హత అయితే ఉంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా విడివిడిగా రైతులే కాకుండా జాయింట్ లయబిలిటీ గ్రూపులు కూడా, స్వయం సహాయక సంఘాలు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. 3,00,000 వరకు తీసుకున్న స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. అంటే 3,00,000 వరకు ఇస్తారు ఈ రాయితీ. ఇంక దాటి మీకు ఇంకా ఎక్కువ తీసుకుంటే రాయితీ ఉండదు, వడ్డీ రాయితీ. పంట రుణాలతో పాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఫిషరీస్ లాంటి అనుబంధ రంగాలకు తీసుకునే రుణాలకు కూడా ఇది వర్తిస్తుంది. టైం టు టైం లోన్ కట్టేసిన రైతులకు అదనపు వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇది రైతులకు పెట్టుబడి దోహదం పడటంతో పాటు క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణను కూడా ప్రోత్సహిస్తుంది. చాలా బ్యాంకులు ఈ కిసాన్ క్రెడిట్ ద్వారా ఈ రుణాలను అందిస్తాయి. కేసీసీ ఉన్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు, కేసీసీ అంటే ఏదో కన్ఫ్యూజ్ వద్దు, కిసాన్ క్రెడిట్ కార్డు. వడ్డీ రాయితీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, ఈ వడ్డీ రాయితీ పథకానికి ప్రత్యేకంగా మీరు ఎటువంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు ఆటోమేటిక్గా వర్తిస్తుంది. మీరు వ్యవసాయ రుణం కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు బ్యాంకులు ఈ పథకం నిబంధనల ప్రకారం వడ్డీ రాయితీని మీకు ఆటోమేటిక్గా వర్తింపజేస్తాయి. సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా ఇతర వ్యవసాయ రుణాల దరఖాస్తు ప్రక్రియతో సమానమైన విధానాన్ని వడ్డీ రాయితీ పథకంలో అనుసరిస్తారు. మీరు ఏ బ్యాంకు నుంచి రుణం పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకు శాఖను సంప్రదించితే మీకు మరొకసారి పూర్తి సమాచారం కూడా చెప్తారు. ఒకవేళ ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏమేమి అవసరమైన పత్రాలన్నీ చూస్తే కనుక, ఐడెంటిటీ కార్డు, గుర్తింపు ఐడెంటిటీ కార్డు అంటే దీనికి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, వాటర్ ఐడి లాంటివి ఏమైనా ఉంటే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్ లేదా గ్యాస్ బిల్ లాంటివి. ఇక భూ యాజమాన్య పత్రాలు, భూమి రికార్డులు లేదా పట్టాదారు పాస్బుక్, అలాగే బ్యాంకు ఖాతా వివరాలు. మీకు సంబంధించిన భూమి యజమాని పత్రాలు అంటే మీరు కౌలుకి తీసుకున్నా లేకపోతే డైరెక్ట్ ఓనర్ అయినా ఏదైనా పట్టాదారు పాస్బుక్ ఉంటుంది అది. అలాగే బ్యాంకుకి సంబంధించి ఖాతా వివరాలు. మరి కిసాన్ క్రెడిట్ కార్డు లేకపోతే పొందడం ఎలాగా? కిసాన్ క్రెడిట్ కార్డును రైతులు తమ దగ్గరలో ఉన్న బ్యాంక్ శాఖకు వెళ్ళి పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి ఒక ఫారం ఉంటుంది. దాంట్లో మీ వివరాలు నమోదు చేసిస్తే ఒక్క పేజీ మాత్రం ఉంటుంది. అందులో ఎక్కువ పేజీలు కూడా ఉండవు. దరఖాస్తు ఒక పేజీ ఉంటుంది. ఆ దరఖాస్తు పరిశీలించిన తర్వాత బ్యాంక్ అధికారులు మీకు ఒకసారి చెక్ చేసి కార్డు అయితే ఇస్తారు. దీనికి సంబంధించి అధికారిక ఆన్లైన్లో కూడా వెబ్సైట్ కిసాన్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అన్ని జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు తదితర బ్యాంకుల నుంచి రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు. సో కిసాన్ క్రెడిట్ కార్డు పొందితే మీకు ఆటోమేటిక్గా 3,00,000 వరకు లోన్ అయితే పొందవచ్చు వడ్డీ రాయితీతో. అంతేకాదు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఓన్లీ ఆ కార్డు ఇవ్వడమే మాత్రమే కాకుండా రూపే కార్డులను జారీ చేస్తుంది. అంటే కిసాన్ క్రెడిట్ కార్డు రూపంలో ఏటీఎం కార్డు టైప్ కార్డులను అయితే ఇస్తుంది. ఈ కార్డులను ఉపయోగించి రైతులు తమ ఖాతా నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది. అంటే మీకు ఈ విధంగా కార్డు అయితే కనుక కిసాన్ క్రెడిట్ కార్డు ఈ విధంగా ఉంటుంది. ఇప్పటికీ కార్డు ఉన్న వారికి చాలా మందికి తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక అంటే 3,00,000 వరకు కూడా బ్యాంకుల నుంచి లోన్ ఇస్తారన్న విషయం తెలిస్తే వెరీ గుడ్. లేనట్లయితే కనుక తెలియని వాళ్ళకి కూడా చెప్పండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, అవసరం ఉన్న వాళ్ళు బయట అత్యధిక వడ్డీలకి తెచ్చి ఇబ్బందులు పడకుండా బ్యాంకు నుంచే మీకు 3,00,000 వరకు కూడా మీ పంట పొలం మీద అయితే లోన్ ఇస్తారు, వడ్డీ తక్కువ. ఇది ఏటీఎం కార్డు టైప్లో ఇవ్వడం వల్ల అయితే కనుక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు కూడా ఒకేసారి 3,00,000 విత్డ్రా చేసుకోక అవసరం లేకపోతే మీకు అవసరాన్ని బట్టి మీరు డబ్బులు కూడా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.